దాదాపు 2 years అవుతుంది కూటమి పరిపాలన అధికారంలోకి వచ్చి. ఈ రోజున ఉద్యోగ అవకాశాల విషయంలో కానీ, పెట్టుబడులు, అలాగే సంపద సృష్టి, ఇవన్నీ కూడా ఒక పక్క రాజధాని నిర్మాణం పూర్తి చేస్తూనే మరోవైపు పోలవరం అని కేంద్రంలో మనకంటూ ఒక పేరు తెచ్చుకోవడం కానీ, ఇట్లా మార్పు ఉందా? మార్పు అనేది నిజంగా ఉందండి. ఎందుకంటే విభజన అయిన తర్వాత మన రాష్ట్రం ఏ పరిస్థితులు విభజన అని తెలుస్తుంది. మొత్తం సంపద అంతా కూడా, అభివృద్ధి అంతా కూడా అక్కడ ఉంచేసి ఇక్కడ ఉట్టి చేతులతో వచ్చి ఒక్క రోజులో మార్పు రాదు. చాలా జాగ్రత్తగా కష్టపడుతున్నారు, నో డౌట్. అందులో అసలు ఇట్టి పరిస్థితుల్లో మన చంద్రబాబు నాయుడు గారు కానీ కుటుంబ ప్రభుత్వం కష్టపడుతున్నారు. ఒక రోజులో మార్పు ఎలా కనపడద్ది? చేస్తున్నారు. అందులో అసలు దాన్ని మనం సందేహించకూడదండి. ఎందుకంటే ఒక రోజులో మార్పు వచ్చేది కాదండి. క్యాపిటల్లో ఇవాళకి ఏమైనా వస్తుందండి? ఎన్నో సంవత్సరాలు పడద్ది. ఎంతో కష్టపడ్డారు, ఎంతో మంది రైతులు త్యాగాలు ఎంతో ఉంది. అవన్నీ మనం ఒక్క రోజులో మార్పు తీసుకురాలేము. చేంజ్ వస్తుంది, నో డౌట్. ఇందులో అసలు ఇట్టి పరిస్థితుల్లో కూడా కొన్ని సంవత్సరాలు అయ్యేసరికి మీరు బహుశా నెక్స్ట్ ఎలక్షన్స్కి వెళ్ళేసరికి పోలవరం క్యాపిటల్కి ఒక రూప్ వచ్చి అది చూపిస్తే డెఫినెట్ గా మళ్ళీ ఇదే వస్తుంది. దాంతో పాటు ఈ రోజున విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ గారు, ఐటీ శాఖ మంత్రిగా ఆయన 2 బాధ్యతల్ని సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు అనుకోవచ్చు. అంటే ఈ రోజు మళ్ళీ జాబ్ క్యాలెండర్, మళ్ళీ 10,000 పైచీలకు జాబ్ క్యాలెండర్ ఇచ్చారు. గతంలో 16,000 పైచీలకు డిఎస్సి పోస్ట్. చాలా సిన్సియర్ గా ట్రై చేస్తున్నారండి. ఈ చెయ్యాలి కదండి, ప్రజలకి మేలు చేద్దామని ఉండేవాళ్ళు. కానీ ఇంకా వేల మంచి సంపదతో ఉన్న వ్యక్తులండి, వాళ్ళకి ఇంకేం చేసుకుంటారండి? మనిషి ఎంతవరకు ఏం చేస్తాం? మన సంపదని ఎంత పోగు చేసుకుని, ఎంత దాచి ఏం చేస్తాం? ప్రజలకి నిజంగా చెయ్యాలని 100% ప్రయత్నిస్తున్నారు. అందులో ఏ మాత్రం సందేహం లేదు. అందులో కష్టపడుతున్నారు. ఇప్పుడు అంత వయసులో చంద్రబాబు నాయుడు గారు చూడండి, అంత వయసులో కూడా ఎందుకు అంత ఇది ఏదో రాష్ట్రాన్ని ఏదో అభివృద్ధి చేద్దామని. 2 ఏళ్ళు అవుతుంది కదా కూటమి ప్రభుత్వం వచ్చింది. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు కానీ, మంత్రులు కానీ ఎలా ఉంది పరిపాలన? ఎలా ఉంది? బాగానే ఉంది. బాగుంది. ఎందుకు బాగుందంటే ఇంతకు ముందు జగన్ ప్రభుత్వంలోన, ఆయన ప్రభుత్వంలోన ఇసుకాపి ఎన్నాళ్ళు బాధ పెట్టారు. ఈ రోజు పేటపారం బండి రిక్షా వాళ్ళకి అందరికి ఇప్పుడు బాగుంది, పనులు ఉంటాయి. ఇసుక ఉచితం చేసిన తర్వాత మీకు బాగానే ఉంటుంది. బిల్డింగ్ కట్టుకున్న వాళ్ళు కానీ, ఇల్లు కట్టుకున్న వాళ్ళు కానీ, ఎవరైనా సరే చిల్లర పనులు చేసుకున్న వాళ్ళు కానీ, ఏ ఇసంలోనైనా సరే వాళ్ళు కరెక్ట్గా ఏదైనా సరే ఇన్నాళ్ళు 200 రూపాయలు బస్తా అని చెప్పారు. టాటా వచ్చి ఇంత రేట్లు చెప్పేవారు. కానీ ఈ రోజు ఏమంటే ఉచితంగా ఇస్తాండ్రు, వీళ్ళు ఉచితంగా మామూలుగా రేట్లతో అమ్ముతున్నారు. అది ఒకటి. పథకాలు ఎన్ని పథకాలు చేశాడు. పెన్షన్ పోలవరం ఉంది, కట్టి తీరుతామన్నారు, తీర్చేస్తున్నారు. మన అమరావతి రాజధాని అది ఇన్ని చేస్తున్నా కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి నేనే వస్తా, మీ సంగతి తేలుస్తా, నేను పాదయాత్ర చేస్తా, మరి ఆయన వచ్చే అవకాశం ఉందా? మళ్ళీ పొరపాటుగా రాడు. ఇంకా అది ఇంకా లేదు, లేదు. ఎందుకని అంత గట్టిగా చెప్తున్నావు? గట్టి చెప్పడం అండి. ఆయన భూములు సర్వేలు చేశాడు. ప్రతి రైతుకు కూడా భూములు ఇది చేసి అద్రాలు వేసుకుంటాం, నాదే అనుకున్నాం. అది ఒకటే. ఇంకా అంతకు ముందు మనం ఏం చెప్పలేదు. ఇవాళ అంటే చిన్న చితకా వాళ్ళకు కూడా అన్నా క్యాంటీన్ లో 5 రూపాయలకి భోజనం దొరుకుతుంది అండి. కాదు, 5 రూపాయలు భోజనం, 5 రూపాయలు టిఫిన్ అంటే ఎవరిస్తారు? ఏ ప్రభుత్వం పెట్టింది ఇక్కడ? ఎవరు పెట్టారు చెప్పండి? జగన్మోహన్ రెడ్డి అసలు వేస్ట్ అది అని చెప్పి తీసేసాడు. క్యాంటీన్లు తీసి సచివాలయాలు గిత్తివాళ్ళు చేశాడు. దాన్ని ఉపయోగం మధ్యాహ్నం ఇంటికాడ మాకు క్యారేజ్ లేకపోతే వెళ్తాం, 5 రూపాయలు భోజనం చేస్తున్నాం. అదే కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. పథకాల విషయంలో కానీ, అభివృద్ధి విషయంలో కానీ మేము ప్రజలు మాకు ఎందుకైతే అధికారం ఇచ్చారో మేము దాన్ని సద్వినియోగం చేసుకుంటున్నామని చెప్తున్నారు. మరోవైపు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఏమీ లేదు, మొత్తం అంతా ఏదో వాళ్ళకి మాట ఇచ్చి మోసం చేసి ఈ రోజున అధికారంలోకి వచ్చారు తప్ప ఏం చేయట్లేదు అంటున్నారు. మీ అభిప్రాయం? సార్, ప్రాక్టికల్ కనబడుతుంది కదా సార్. కూటమి ఏం చేశారో వాళ్ళు ప్రాక్టికల్ కనబడుతుంది. ఆయన ఏదో ఊరికి ఎలిగేషన్స్ గా మాట్లాడుతున్నారు, అందుకని ఇంకేం లేదు సార్. ఇంకేం లేదు. ఎలిగేషన్స్ తప్ప ఏం లేదు. అందరికీ తెలుసు ఏదో ఆయన ఏదో చెప్తున్నాడు, ఏదో ఏంటనే కానీ ఏం లేదు సార్. కానీ అంటే ఇప్పుడు ఒక నాయకుడిగా ఆయన గతంలో మాజీ ముఖ్యమంత్రి, ఒక పార్టీకి అధినేతగా ఆయన అసెంబ్లీకి రావచ్చు, అసెంబ్లీలో ప్రశ్నించవచ్చు. ఇవే వదిలేసి నేను ప్రెస్ మీట్లు మాత్రమే పెడతాను, లేకపోతే నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని చెప్పి ఆయన అడగడు. ఏముంది, ఆయన ఏ చెప్తే ఆయన ఏదనుకుంటే అదే చేస్తారు సార్. ఎవరి మాట వినడు. ప్రతిపక్ష హోదా ఎందుకు సార్? అసలు ఆయనకి ఊరుకోరు కదా. వచ్చాడు అనుకోండి ప్రెస్టేజ్. చీఫ్ మినిస్టర్ చేసి చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఆయన సూచన మాట్లాడేవాడు కదా. అలాగే వాళ్ళు మాట్లాడరండి, కూటమి ప్రభుత్వం అలా మాట్లాడరు. కానీ ఈయన
ఏం లేదు సార్. సార్ లాస్ట్ 2 years గా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏమైనా చేంజెస్ కనిపిస్తున్నాయి అంటే నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి ఐటీ శాఖ మంత్రిగా ఆయన జాబ్స్ క్రియేట్ చేయడం కానివ్వండి లేకపోతే జాబ్స్ ఇవ్వాలనే ఉద్దేశంలో కానీ ఇప్పుడు మళ్ళీ జాబ్ క్యాలెండర్ కింద 10,000 ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇచ్చారు. మొన్న 16,000 పైచీలకు మెగా డిఎస్సి ఇట్లా చూసుకుంటూ పోతే ఏదో చేయాలనే ప్రయత్నాల్లో ఉన్నారు. వైసీపీ నాయకులు మాత్రం అసలు ఏమీ లేదు, ఏదో మొన్న మెగా డిఎస్సీలు కూడా పోస్టులు అమ్ముకున్నారని ఆరోపణలు చేస్తున్నారు తప్ప ఆధారాలు చూపించట్లా. కామన్ మ్యాన్ గా మీరేమనుకుంటున్నారు సార్, ఎలా ఉంది? ఇప్పుడు ప్రజెంట్ అయితే వీళ్ళది మూవ్మెంట్ బాగుంది. ఎలా అంటే ఇప్పుడు రాజధాని పనులు బాగా జరుగుతున్నాయి. సేమ్ ఆగిపోయిన పోలవరం మళ్ళీ నడుస్తుంది. దీనివల్ల ఈ 2 ప్రాజెక్టులు చాలా పెద్దవి, అభివృద్ధికి మెయిన్ కావాలి. అందువల్ల కూటమి ప్రభుత్వం ఎంతైనా బెటర్గానే ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లు పెట్టిన ప్రతిసారి మళ్ళీ వచ్చేది మా ప్రభుత్వమే, 2 ఏళ్ళు కళ్ళు మూసుకున్నాం, ఇంకా 3 ఏళ్ళు కళ్ళు మూసుకోండి, అది ఒక్కొక్కటి సంగతి తెలుస్తాను. వీళ్ళు అలా కాదండి, అభివృద్ధి మీద దృష్టి పెట్టకుండా ఈ బ్లాక్ మెయిలింగ్ ఇట్లాంటి కొంచెం ఎక్కువ వాళ్ళ బ్యాచ్ లో, అది మాత్రం వాస్తవం. మరి దాన్ని ప్రజలు స్వాగతిస్తారంటారా? అందుకనే కదా అప్పుడు 11 సీట్లకి పెట్టింది, అందుకే కదండి. ఇంకా అసలు అభివృద్ధి కావాలనుకున్న వాళ్ళు వాళ్ళకి వేయరండి, అది మాత్రం వాస్తవం. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా ప్రశ్నించాలి అనుకుంటే లేదా ప్రజల తరపున మాట్లాడాలనుకుంటే అసెంబ్లీకి రావచ్చు. ఆయన గెలిచిన ఎమ్మెల్యే, ఆయన శాసనసభ, కానీ సవాల్ చేస్తున్నా కూడా ఆయన రాకుండా అదేమంటే నాకు వాళ్ళ తప్పులన్నీ బయటపడతాయండి. వస్తే రాకుండా ఉంటే అది ప్రొలాంగ్ అవుద్ది, వస్తే మరి అన్ని బయటపడిపోతాయి కదా. కేవలం దానికోసం అంతే 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 అవన్నీ కావాలని అడ్డం పెట్టడం తప్ప జరగలేని అన్ని అడ్డం పెట్టి తప్పించుకోవడమే. వాస్తవంగా అయితే అతనికి వీటి మీద ఇంట్రెస్ట్ లేదండి, వేరే వేరే వాటి మీద ఉంటది కానీ వీటి మీద లేదు ఆయన. మరి అంత స్ట్రాంగ్ గా చెప్తాను, మళ్ళీ నేను వస్తాను, మళ్ళీ నేను చూస్తాను, మళ్ళీ పాదయాత్ర చేస్తాను. ఇప్పుడు ఈ ఆఫీసర్లు కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ కొంచెం వాళ్ళని బెదిరిస్తే వీళ్ళని కొంచెం సేఫ్ జీవనంలో ఉంచుతారు, ఏమి అనకుండా ఉంటారనే బెదిరింపు, అంతే తప్ప ఏం లేదండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎక్స్పీరియన్స్ లీడరు, టాప్ లీడరు, అతను నేషనల్ లీడరు, అతను ఐడియాలు అతని ఆలోచనలు అన్నీ కూడా ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళు కానీ వాళ్ళు దగ్గరుండి నేర్చుకొని డెవలప్ అవ్వాల్సిందే. అందువల్ల చంద్రబాబు నాయుడు ఉన్నంతకాలం అభివృద్ధిని నడిపిస్తాడు ఏదో రకంగా, అందులో డౌట్ లేదు. చివరిగా గత 2 సంవత్సరాల్లో ఈ రోజున అమరావతిని శాశ్వత రాజధాని చేసుకోగలిగారు, అట్లాగే పోలవరం పూర్తి చేస్తామని చెప్తున్నారు, అలాగే ప్రజెంట్ ఉద్యోగ అవకాశాల కోసం మొత్తం అటు వైజాగ్ నుంచి కర్నూలు సైడ్ వరకు మొత్తం డెవలప్ చేస్తున్నామని చెప్తున్నారు. ఎంతవరకు దీనిలో వాస్తవం ఉందంట? కనిపిస్తుందిగా, గ్రోత్ కనిపిస్తుంది. పేపర్లో కూడా, న్యూస్ పేపర్లో కూడా ఎన్ని ఏ డిపార్ట్మెంట్కి ఎన్ని పోస్టులు అనేది కూడా డీటెయిల్డ్గా ఇస్తున్నారు కదా. అందువల్ల అది నమ్మొచ్చు. మార్పు అయితే ఉంది 100%. లాస్ట్ 2 years నుంచి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మీ అభిప్రాయం ఎలా అనుకుంటున్నారు? అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే అంటున్నారు, కేవలం ఏదో మాటలు చెప్పారు, మాయ చేసి వచ్చారు, ఏమీ లేదు, అభివృద్ధి లేదు, ఏమీ లేదు, మళ్ళీ నేనే వచ్చేది, ఒక్కొక్కటి సంగతి తెలుస్తా అంటున్నారు. అది కరెక్ట్ కాదండి. ఎందుకంటే మనకు అభివృద్ధి 2 ఏళ్ళలో కనబడింది మాకు. ఈయనే మళ్ళీ నెక్స్ట్ కూడా వస్తే ఇక కంప్లీట్గా అమరావతి అయిపోద్దని నమ్మకం ఉంది మాకు. మీరు గమనించినంతలో అంటే డెవలప్మెంట్ విషయంలో రోడ్లు అంటారా, లేకపోతే పరిశ్రమలు తీసుకొచ్చే అంశం అంటారా, లేదా ఉద్యోగ అవకాశాలు కల్పించడం అంటారా, ఎట్లా? అన్నీ ఉండాలండి. ఎందుకంటే డెవలప్మెంట్ అంటే మొత్తం ఉద్యోగ భద్రత కావాలి, పిల్లలకి ఉద్యోగాలు కావాలి, రోడ్లన్నీ డెవలప్మెంట్ చేయాలి, మిగతా పరిశ్రమలు రావాలి. ఇవన్నీ చేస్తున్నారు కానీ ఇప్పటికిప్పుడు అవ్వవు కదా అన్నీ. కొన్ని అయినాయి, కొన్ని బట్టి జరుగుతాయని నమ్మకం ఉంది మాకు. ఈ రోజున అలిగేషన్స్ కేవలం ఆరోపణలు తప్ప ఆధారాలు చూపించండి, రండి అసెంబ్లీకి రండి అని సవాల్ చేస్తున్నారు లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ప్రెస్ మీట్లు మాత్రం పెట్టి అదేమంటే నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే అప్పుడు ఏమైనా చూస్తానంటే అది కరెక్ట్ కాదండి. ఎందుకంటే ఆయన ప్రజలతో ఎన్నుకోబడిన ఎమ్మెల్యే, ఆయన ప్రతిపక్షంతో సంబంధం లేదు. ముందు కనీసం ఆయన వాదనలు ప్రజలకు ఏం చేయాలి ఏమిటి అనేది వచ్చి అసెంబ్లీలో చెప్పుకుంటేనే మనం ఏదైనా మనం రాజ్యాంగబద్ధంగా చేయాలి. ప్రతిపక్షం ఇస్తేనే రావటం అంటే అది కరెక్ట్ కాదుగా. ఒక్కసారి వస్తుంది, ఒక్కసారి రాదు. అక్కడ వాళ్ళు అపోజిషన్లో వాళ్ళు గవర్నమెంట్లో ఏం చేస్తున్నారు ఏంటి అనేది తప్పులు కూడా మనం ఎలిగెత్తి చూపాలంటే నువ్వు అసెంబ్లీకి రావాలి. రాకుండా హోదాన ఇస్తే ప్రతిపక్షం ఉంటేనే వస్తానంటే మరి నేను ఎమ్మెల్యే ఎన్నుకోవడం ఎందుకు మిమ్మల్ని? మరి మీకు చట్టాలు చేయాలంటే వాళ్ళు చట్టాలు చేస్తూ ఉంటారు, దానికి ఏంటనేది చెప్పి మీరు ఆర్గ్యుమెంట్ చేయాలి కదా. తప్ప అపోజిషన్ ఉందా లేదా అని ఉండాలి కదా. ఏం లేకపోతే వాళ్ళు వన్ వే వెళ్ళిపోతుంది ప్రభుత్వం. కనీసం విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ గారు ఆయన చిన్న వయసులో తీసుకున్నా కూడా ఆయన మార్క్ చూపిస్తున్నాడు. మెగా డిఎస్సి మొన్న 16,000 పైచిలకు కానండి, ఈ రోజున జాబ్ క్యాలెండర్ 10,000 పైచిలకు నోటిఫికేషన్
రిజర్వేషన్ కూడా ఇస్తున్నారు. సో అంటే ఈ మార్పు గతంలో అసలు ఏమన్నా ఉద్యోగాలకు సంబంధించి ఏమన్నా మీరేమన్నా ఇట్లా గమనించారా సార్? చేస్తున్నారండి ఆయన లోకేష్. ఉద్యోగానికి సంబంధించిన పిల్లలకి పరిశ్రమలు తీసుకురావడం కానీ ఇది కానీ అన్ని కొంచెం ట్రై చేస్తున్నారు. చూడాలి ఇక మళ్ళీ చివరిగా కూటమి ప్రభుత్వం ఈ రోజున వాళ్ళు ఏదైతే పొత్తు జనసేన కానివ్వండి, లేకపోతే బీజేపీ కానివ్వండి, తెలుగుదేశం పార్టీ కానివ్వండి, వీళ్ళని ఏదో ఒక విధంగా చెడగొట్టాలని చివరికి కుల రాజకీయాలను కూడా తీసుకొచ్చే పరిస్థితికి వచ్చారు. ఎంతవరకు సమంజసం అంటారు? వాళ్ళు చూసుకోవాలి, ప్రజలకి ఏం చేయాలని చేయాలి, కానీ ఇవన్నీ చేసుకుంటా కుల మతాలు రాజకీయాలు అన్ని అడ్డం పెట్టుకుంటే ప్రజలు అర్థం చేసుకుంటామండి. దాన్ని బట్టి ఎవరికి వేయాలో ఓటు వాళ్ళకే వేస్తాం. సో మార్పు అయితే ఉందండి. మార్పు ఉందండి, డెఫినెట్గా ఉంది. Please subscribe to Leo News for more videos.